తరచూ పాక్, చైనా దేశాలు మన దేశంపై స్పై బర్డ్లను వదులుతుంటాయి. ఈ గూఢాచారి పక్షులకు వివిధ లేటెస్ట్ పరికరాలను అమర్చి దాని ద్వారా మన రక్షణ వ్యవస్థ రహస్యాలను రాబట్టే ప్రయత్నాలకు పాల్పడుతుంటాయి. ఈ సరిహద్దు దేశాలు దీంతో దేశ భద్రతలో నిమగ్నమయ్యే మన భద్రతా అధికారులు చివరికి ఆకాశంలో అనుమానాస్పదంగా ఎగురుతున్న పక్షులపై సైతం నిఘా పెడతారు. వీటికి అమర్చే GPS ట్రాక్ ద్వారా ఆ పక్షుల గూఢాచార్యంపై ఆరా తీస్తారు. ఇక ఈ క్రమంలో తాజాగా కర్ణాటకలో చైనా స్పై బర్డ్ తీవ్ర కలకలం రేపింది. ఈ స్పై బర్డ్ను ఇండియన్ నేవీ కోసం పంపిందేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక దానికి GPS ట్రాకింగ్ పరికరం, చిన్న సోలార్ ప్యానెల్ వెనుకొన్న మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు భద్రతా అధికారులు. ఇప్పటికే 10,000 కిలోమీటర్లు ప్రయాణించిన చైనా పంపిన సీగల్ పక్షి టార్గెట్ ఏంటి? ఈ స్పైతో INS కదంబ నావికా స్థావరం గురించి కూపీలాగాలని ఆ దేశం భావిస్తుందా? ఇలా అనేక అనుమానాలు వెంటాడుతున్న క్రమంలో లెట్స్ వాచ్. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని ఇండియన్ నేవీ స్థావరం సమీపంలో చైనా GPS ట్రాకర్తో కూడిన సముద్రపు పక్షి కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలోనే అత్యంత కీలకమైన INS కదంబ నావికా స్థావరం ఉన్న కార్వార్ తీరంలో ఈ పక్షి తిరుగుతుండటంతో భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. కార్వార్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ సమీపంలో ఓ వలస పక్షి గాయపడి ఎగరలేని స్థితిలో ఉండటం స్థానికులు కంటపడింది. అయితే ఆ పక్షి వెనుక భాగంలో వింత పరికరం అమర్చి ఉండటంతో అనుమానం వచ్చిన వారు వెంటనే కోస్టల్ మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ పక్షిని స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అయితే ఆ సీగన్ బర్డ్ను పరిశీలించిన అటవీశాఖ అధికారులు దాని శరీరానికి ఓ GPS ట్రాకింగ్ పరికరం, చిన్న సోలార్ ప్యానెల్ అమర్చి ఉన్నట్లు గుర్తించారు. ఆ ట్రాకర్పై చైనీస్ భాషలో ఈమెయిల్ ID కూడా ఉంది. దాన్ని పరిశీలించగా అదే చైనాలోని రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి చెందినదిగా నిర్ధారణ అయింది. ఆ పరికరంపై ఈ పక్షి కనిపిస్తే దయచేసి ఈమెయిల్ IDకి సమాచారం ఇవ్వండి అనే సందేశం కూడా ఉంది. ఇక ఆసియా ఖండంలోనే అతిపెద్ద నావికా స్థావరంపై పేరుగాంచిన INS కదంబ సమీపంలో చైనా పరికరంతో కూడిన పక్షి కనిపించడంతో ఇది గూఢాచర్యానికి సంబంధించింది కావచ్చన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దానిపై ఉన్న ఈమెయిల్ అడ్రస్ను బట్టి ప్రాథమికంగా కొంతమేరకు ఊరట దక్కిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రాథమిక విచారణలో ఇది వలస పక్షుల కదలికలు, ఆహారపు అలవాట్లపై పరిశోధనలో భాగంగా అమర్చిన ట్రాకర్గా అధికారులు భావిస్తున్నారు. ఇక ఇది వలస పక్షుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రీయ పరికరమా లేక మరేదైనా భద్రతా ముప్పు ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఉత్తర కన్నడ SP దీపన్ MN అన్నారు. పక్షికి అమర్చిన పరికరంపై ఉన్న ఈమెయిల్ ID ద్వారా ఆ చైనా సంస్థను కూడా సంప్రదించే ప్రయత్నాలు మొదలుపెట్టారు అధికారులు. అయితే ఇది INS కదంబ దగ్గర ఓ డేగ ట్రాకింగ్ పరికరంతో కనిపించి కలకలాన్ని రేపింది. దానికి సంబంధించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది.